వెరీ గుడ్ మార్నింగ్. ఆర్పిఎఫ్ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న సీరియస్ అభ్యర్థులు 23rd డే మనం ఏం చదవాలి అనేది చూద్దాం. 22nd డే ఎంతవరకు చదివారు అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మనం ఒక ప్రాపర్గా వెళ్తున్నామండి. ఇది ఏదో చేస్తున్నామని కాదు, వీడియో ప్రాపర్గా అంటే షెల్ఫ్లలో ఏ బుక్ చేతికి అందితే అది తీసి మనం ఓపెన్ చేయగానే ఏ పేజ్ ఉంటే ఆ పేజ్ చదవట్లేము. ఇక్కడ ప్రాపర్గా ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేద్దాము, ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాము అనే ఒక ప్లానింగ్తో వెళ్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా నేర్చుకునేది కూడా మన ఫోకస్ ఈ ఎగ్జామ్ కనుక దీనికి ఏం అవసరమో అదే చదువుతూ ఉన్నాం, ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుతున్నాం. సో ప్లానెడ్గా వెళ్తున్నాం, ప్రాపర్గా చదువుతున్నాం కనుక మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా చదివితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? సో ప్రాపర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. వీడియోస్ షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో 23rd డే చూద్దాం. దానికంటే ముందు 22nd డే వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో కోన్స్ సంబంధించి ప్రశ్నలు చదవమని చెప్పాను, రాజ్యాంగ రచన చదవమని చెప్పాను. లిటరేచర్ అవార్డ్స్లో బూకర్ ప్రైజెస్, జ్ఞానపీఠ్, సరస్వతి, వ్యాస్ సమ్మాన్, సాహిత్య, నోబెల్ ఇవన్నీ చదవమని చెప్పాను. సో చూద్దాం దానికి సంబంధించిన ప్రశ్నలు. మన యొక్క యాప్లో చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగిందండి. జీకే కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, కెమిస్ట్రీ, ఎనీ కోర్స్. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లోనే ఉన్నాయి. డెఫినెట్లీ మీరు వాటిని వినియోగించుకుంటే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఓకేనా? రైట్. సో చూద్దాం ఒకసారి. రాజ్యాంగ సవరణని ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు, అంటే ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని ఎప్పుడు ధృవీకరించారు? రాజ్యాంగ ముసాయిదా తయారీకి ఎన్ని రోజుల సమయం పట్టింది? నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక మనువు అని ఎవరిని అంటారు? నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? నెక్స్ట్ వన్. రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశమైన రోజు ఏది? రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది? మీరు ఇండియన్ పాలిటీ మన దాంతో కంపేర్ చేసుకుని ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే ఏ సింగిల్ క్వశ్చన్ కూడా మిస్ చేయరు. సో అంత అద్భుతంగా పాలిటీ ఉంది, అంత నీట్గా జీకే కూడా మన అవైలబుల్గా ఉంది. ప్రతి సబ్జెక్ట్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. శంకువు ఆకారంలో ఉన్న కొండ యొక్క భూవైశాల్యము 154 చదరపు మీటర్లు, ఆ వాలు యొక్క ఎత్తు 250 మీటర్లు అయినా కొండ ఎత్తు ఎంత? వాలు అంటే స్లాంట్ హైట్ అన్నట్టు, ఇది వాలు. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. ఓకేనా? ఒక శంకువు ఎత్తు 24 సెంటీమీటర్లు, ఘనపరిమాణము 1232 సెంటీమీటర్ క్యూబ్ అయిన సంపూర్ణ తల వైశాల్యము, వక్రతల వైశాల్యం కనుగొనండి. నెక్స్ట్ క్వశ్చన్. నోబెల్ సాహిత్య పురస్కారము 2023లో ఎవరికి వచ్చింది? 2023లో బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? 2023లో జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది? 2023లో తెలుగు సాహిత్య పురస్కారము ఏ నవలకి గాను ఎవరికి వరించింది? వీటికి సంబంధించిన ఆన్సర్స్ తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ 23rd డే మనం ఏం చదవాలి అంటే వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో సిలిండర్ చదవండి. సిలిండర్కి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. రాజ్యాంగ లక్షణాలు చదవండి. మ్యాథమెటికల్ ఆపరేషన్ చదవండి. రీజనింగ్లో 50% చదవండి, సరిపోతుంది. హెడ్ క్వార్టర్స్, కొన్నిటికి హెడ్ క్వార్టర్స్ చదవండి, అవి ఏ ఇయర్లో ఇనాగ్రేట్ అయ్యాయో చదవండి, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ చదవండి. అండ్ యాసిడ్స్, ఆమ్లాలు చదవండి కెమిస్ట్రీ నుండి. ఓకేనా? సో చదువుతారని ఆశిస్తూ ఉన్నాం. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కోర్సెస్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా టైం సేవ్ అవుతుంది ఎస్పెషల్లీ. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.